స్పష్టంగా ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం. తప్పకుండా ఏ దశలో ఏ స్థాయిలో రియాక్ట్ కావాలనేది ఒక స్పష్టతతో మన యూనియన్ పోతుంది. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే మనం పట్టించుకోలేదు. ఎందుకంటే అందరు కూడా మన పిల్లలు, మొత్తం ఉన్నది కూడా వాళ్ళ మనసులో కూడా ఏం దురుద్దేశం లేదు. వాళ్లకు రెగ్యులరైజేషన్ కావాలి, అవునా? మనకేమో మన పందా డిఫరెంట్ ఉంది. మనం ప్రభుత్వానికి టైం ఇవ్వడము ఇలాంటి అన్ని పద్ధతులు పెట్టుకున్నాము. ప్లస్ ప్రభుత్వము ముందుకొచ్చి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మనం ఈ సూచనలన్నీ ఇవ్వాలనేసి మనము అనుకొని నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా కొంతమంది ఇంకా సార్ ఇంటిని అడుగుతుంటే డబ్బులు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర, ఇలాంటి కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం వరీ కాకండి. మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మొత్తం ఖర్చు ఏటా 35,000 కోట్లు. 35,000 కోట్లు. మీకు మొత్తం రెగ్యులరైజ్ అయితే అయ్యే అదనపు ఖర్చు ఏటా 200 కోట్లు. సముద్రంలో అంత చిన్నది. మీరు దాని గురించి ఏమి ప్రభుత్వం అనుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు. అది మీకు చెప్పదలుచుకున్నా. కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ మీద, అంటే ఇందాక మనం కొన్ని గైడ్ లైన్స్ అనుకున్నాం. వీటి మీద మీకు ఏమన్నా ఎడిషన్స్ ఇలాంటివి ఉన్నా మీరు తప్పకుండా దీని మీద మీ అనుమానాలు ఎవరైనా ఉంటే నేను తప్పకుండా దాని మీద కూడా నేను మాట్లాడతా. దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఈరోజు మన డిస్కషన్ తర్వాత కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళకు చాలా అనుమానాలు ఇవన్నీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సూచనలు ఉండొచ్చు. మన ఫేస్బుక్లో పెడతాము, వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెడతాము ఈ సూచనలు సలహాలన్నీ కూడా. అవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఫైనల్ ప్రపోజల్ అనేది మేనేజ్మెంట్కు గవర్నమెంట్కు సబ్మిట్ చేస్తాం. ఇక మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగండి, నేను దానికి చెప్తుంటాను. ఒక్కొక్కళ్ళు లేచి క్లుప్తంగా ఏమైనా అంశం మీద మీకు అనుమానం ఉంటే అడగండి. మీరేం మొహమాట పడక్కర్లేదు. ఇప్పుడు అట్లీస్ట్ మీ అన్నీ కూడా ఇందులో అడ్రస్ అయినాయా అది చెప్పండి. మీకున్న అనుమానాలు మొత్తము మన గైడ్ లైన్స్లో మన సూచనలలో కవర్ అయినాయా? అందరికి అనిపించిందా? రెండో ప్రశ్న, చాలామంది సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. దానికి భిన్నంగా మనది ఇంకా పవర్ఫుల్గా ప్రపోజల్ తయారైందని అనుకుంటున్నారా? అవునా? మీకున్న అనుమానాలు కొన్ని కూడా ఇందులో అడ్రస్ అయినాయి కదా, అవునా? మీలో రకరకాల అనుమానాలు ఇవన్నీ కూడా ఉండొచ్చు. వాటిని కూడా ఇందులో కవర్ అయ్యేటట్టు చేసినావా లేదా? చేసినాం కదా. అయినా కొన్ని ఇంకా సూచనలు సలహాలు డెఫినెట్గా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి టైం లైన్స్ ఉండాలి. ముఖ్యంగా మార్చి 31 కల్లా రెగ్యులరైజ్ కావాలి అంటే చేయాల్సిన ప్రక్రియ ఏంటి అనే దాని మీద స్పష్టత ఉండాలి. మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికుల వివరాలు తప్పనిసరిగా ఇమ్మీడియట్గా తెప్పించుకోవడం అనేది మొదటి స్టెప్. అంటే ఎట్లా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను నేను. మొత్తం మార్చి 31 దాకా అయిపోయినాక చాలా మంది అసలు ఎంత వింతైన పరిస్థితి అంటే దానంతట అదే రెగ్యులరైజ్ అవుతుంది అనుకుంటారు. అట్లా కాదు. ఏం చేయాలి? స్టెప్ 1 మొత్తం అసలు కార్మికుల వివరాలన్నీ తెప్పించుకోవాలి. దాన్నంతా కూడా క్లియర్గా సార్ట్అవుట్ చేయాలి. వీళ్ళు అవుట్సోర్స్ ఎంత, వీళ్ళు ఎంత, ఎందులో ఎవరు పని చేస్తుండ్రు, దీంట్లో రకరకాల సమస్యలు అంటే మనం అనుకున్నాము డెత్ కేసెస్, తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్స్, తర్వాత వికలాంగుల కేసులు, తర్వాత కొంతమంది రకరకాల కారణాల వల్ల ఒక పనికి తీసుకొని ఇంకో పనికి వాడుకోవడము, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. దాన్ని నెక్స్ట్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఒక ప్రతిపాదన తయారు చేసి గవర్నమెంట్కు పంపించి పోస్టులు శాంక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. పోస్టులు శాంక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ అవుతుంది. అవునా? ఇదంతా ఎంత లోపల జరగాలి? అవునా? ఇంత ప్రక్రియ జరగాలి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా కూడా తక్షణం జరగాల్సిందే అనేసి మన యాజమాన్యానికి మన లెటర్లో మొత్తం స్టెప్పులు కూడా రాస్తాం. దయచేసి మార్చి 31 లోపల ఇన్ని అనేక ప్రధానమైన అంశాలు, క్లిష్టమైన అంశాలు ఉన్నాయి కాబట్టి తక్షణం ఈ ప్రక్రియను మొత్తం వేగవంతం చేయండి. ఎందుకంటే ప్రభుత్వమే 31 మార్చి లోపల అంటే విధి విధానాలు ఫైనలైజ్ చేస్తామన్నాము అనేది అంటే దాని ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో ఏంటి, రెగ్యులరైజ్ అవుతాం అనేదే మన ఉద్దేశం. కాబట్టి దానికన్నా ముందు జరగాల్సిన అక్కడ భోజనం పెడతారు అంటే ముందు వండాలనేది ఆటోమేటిక్గా అప్పుడు వంట మొదలు పెడతారని కాదు. అవునా? కట్టెలు బియ్యం అప్పుడు తీయడం మొదలు పెడితే ఇక్కడ సాయంత్రం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముందు చేయాల్సినవి కూడా తప్పనిసరిగా యాజమాన్యం చేయాలనేసి మన మెమరాండంలో ఇస్తాము. ఇంకా ఎవరన్నా ప్రస్తుతం పనిచేస్తున్న
ఏదైతే పనిచేస్తున్నామో ఆ పనికి సంబంధించిన పోస్టులను నియమించాలనేది వేరు వేరు ఆయా విభాగాలలో వాళ్ళను నియమించాలనేసి మనం చెప్తున్నాం. ఎందుకంటే మరీ డీటెయిల్డ్లో మనము డిస్కస్ చేయడం మొదలు పెడితే దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకు. ఏ ఏ విభాగాల్లో పనిచేస్తుంటే ఆయా విభాగాల్లోనే వాళ్ళని తీసుకోవాలి. ఓకే, వాటికి అందరికి కూడా సమాన హోదా కల్పించాలనేది కూడా మనం ఒకటి, అంటే వాళ్ళ పని హోదా రెండు సమానంగా ఉండాలి. అంటే ఈ సబ్స్టేషన్ ఆపరేటర్స్ జేఎల్ఎంలది ఒకే హోదా ఉండాలనేది మనం ప్రధానంగా పెట్టినాం. అది మీ అందరికి కూడా అగ్రేయబులే కదా, ఎందుకంటే రెండు ఒకటే పని దాదాపు నేచర్. అవునా? ఓకే కదా. అదే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్స్ విషయం కూడా ఉంది సార్. కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా సెమీ స్కిల్ శాంక్షన్ లో పనిచేస్తారు కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదన పెట్టినారు ఆల్రెడీ గవర్నమెంట్కు కొన్ని పోస్టుల కోసం రాశారు, 8,000 పోస్టుల కోసం మొత్తం సబ్స్టేషన్ ఆపరేటర్స్ అని. అవునా? ఆపరేటర్సే కదా. దానికి ఒక 3 ఇంక్రిమెంట్లు జేఎల్ఎంల కన్నా తక్కువ అనేది అనిపించారు. అది అందుకని ఆ డిఫరెన్స్ అనేది అనవసరం అనేసి మేము చెప్తాం. సమాన హోదా అది పెట్టాం కదా. ఫస్ట్ పాయింట్ వయస్సు, విద్యార్హత, ఇవన్నీ. ఇక్కడ ఉన్నోళ్ళకంతా కూడా ఏజ్ బార్ అయిన వాళ్ళే ఉంటారు 99%. ఓకే, పెట్టినాం కదా మనం. ఫస్ట్ పాయింటే అది. ఎందుకు అంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అడుగుతున్నాం. ఎప్పుడు రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్ అన్ని ఇయర్ అది మనం అడగట్లేదు. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అడుగుతున్నాం కాబట్టి ఆయా విభాగాలలో, సంబంధిత విభాగాలలో తక్షణం క్రమబద్ధీకరించాలని పెట్టినాం. అదే అంటున్నా ఇప్పుడు. అందుకని ఈ క్రమబద్ధీకరణకు ఫస్ట్ పాయింట్ అదే పెట్టినాం. వాళ్ళ విద్యార్హతతో సంబంధం లేకుండా, ఈపీఎఫ్, ఈఎస్ఐ వివరాలతో సంబంధం లేకుండా ఫస్ట్ రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నాం సంబంధిత విభాగాలు. ఫస్ట్ మనకు 99% టెన్షన్ పోతుంది అక్కడ రెగ్యులరైజ్ అయితే. సీనియారిటీ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. తర్వాత సర్టిఫికేట్ తీసుకుంటాం. ఓకే, కానీ వాళ్ళ డిజిగ్నేషన్ ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక డిజిగ్నేషన్. మజ్దూర్ అని ఒకటి ఉంది అక్కడ జన్కో. జేపీ అది రెగ్యులర్ పోస్ట్. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేది రెగ్యులర్ పోస్ట్. ఇప్పుడు అది గుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జెన్కో కంట్రోల్లోనే ఉంది. అవునా? జెన్కో కంట్రోల్లో ఉంటే జెన్కో శాలరీ పే చేస్తున్నప్పుడు జెన్కో రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనం చెప్పిన దాంట్లో అది కవర్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి అసలు మాట్లాడట్లేదు. ప్రస్తుతం ఎక్కడ ఏ హోదాలో పనిచేస్తున్నారో వాళ్ళను అక్కడ దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలంటారు. ఈ డీటెయిల్స్లోకి మనం వెళ్ళి చిన్న చిన్న లింకులు పెట్టుకుంటే చాలా సమస్యలు వస్తాయి. మీరు బీటెక్, డిగ్రీనా, ఎంటెక్ సంబంధం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న దగ్గర వాళ్ళని మీరు ఇప్పుడైతే పని చేస్తున్నారు కదా, రెగ్యులరైజ్ అనగానే మీకు పని కాకుండా ఎట్లా పోతుంది అని అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన పోలు ఎక్కుతాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు నువ్వు సరిగ్గా 20 ఏళ్ల క్రితం నీకు ఐటీఐ లేదు కదా అంటే కుదరదు కదా. మొత్తానికి చేసిండు ఆయన పని. ఇప్పుడు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది నీకు. అవునా? కాబట్టి ఆ లింకులు మామూలు రిక్రూట్మెంట్లోనేమో ఇవన్నీ ఉంటాయి. దీనికి మనము అవన్నిటిని కూడా మినహాయించాలనేసి చెప్తున్నాం. కేసీఆర్ గారు ఒకసారి ఏమన్నారంటే, ఇంతకాలం పనికి ఎక్కడికి వచ్చినోడు ఇప్పుడు ఎందుకు రాలే. అంటే ఈ అంశానికి సంబంధించి మేము ఇంతవరకు చర్చించలేదు. దీంట్లో ఈ అంశం కవర్ చేయలేదు. ఎందుకంటే బేసిక్గా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. రెండోది ఏంటంటే ఈ ఎంప్లాయీ డివిజన్ ఇదంతా కూడా స్టేట్ క్యాడర్ ఎంప్లాయీస్కు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేము ఇప్పటికైతే దాన్ని టచ్ చేయట్లేదు. అది ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటాం. చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, కానీ కొంతమంది ఈపీఎఫ్ వాళ్ళ అవసరాల నిమిత్తం, ఆర్థిక అవసరాల నిమిత్తం వాళ్ళు డిస్కస్ చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఏమన్నా సర్వీస్ ఏమన్నా అసలు ఈపీఎఫ్ ఈఎస్ఐ సంబంధం లేకుండా ఒక నిమిషం ఆయన డౌట్ అది ఆయన రాజేసుకున్నట్టు డౌట్ నాకు. నేను అందుకే
నేను అదే చెప్తున్నా. అసలు ఈపీఎఫ్ ఈఎస్ఐతో సంబంధం లేకుండా అని చెప్తున్నాం మనం. ఈపీఎఫ్ ఈఎస్ఐ డ్రా చేసుకునే హక్కు నీకు ఉంది. ఓకే, తప్పకుండా అది ఈపీఎఫ్ ఈఎస్ఐ ఉన్నదే డ్రా చేసుకోవడానికి మధ్య మధ్యలో. ఇంకా ఎవరన్నా? కాదు, అందుకే అంటున్నా, చాలా ఈ వారం 10 రోజులు కొద్దిగా ఆలోచించి నిర్ణయం, అంటే ఇదివరకు వచ్చిన సమస్యలు, అంటే ఇదివరకు ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వంలో జరుగుతున్న దాంట్లో సమస్యలు ఎట్లా వచ్చినాయని స్టడీ చేసినాం. మనం ఎట్లా లిటిగేషన్లలో పడ్డాయి స్టడీ చేసినాం. మన దగ్గర గతంలో ఎట్లా జరిగినాయి, ఎట్లా లిటిగేషన్ లేకుండా ఎట్లా వచ్చినాయి, గతంలో ఉన్న లిటిగేషన్లు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే మనం నోటిఫికేషన్, పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వద్దు, మనం స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు నవంబర్ 30th నాడు, ఒక్కసారి మిత్రులందరూ వినాలి, నవంబర్ 30th నాడు మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రెగ్యులేటరీ కమిషన్ ముందు వాళ్ళు వార్షిక ఆదాయ ప్రతిపాదనలు చేసింది. వాళ్ళు అందులో ఏం చెప్పిందంటే, పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఎస్పీడీసీఎల్లో 852 మంది జేఎల్ఎంలను, ఎన్పీడీసీఎల్లో 558 మంది జేఎల్ఎంలను నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటామనేసి అధికారికంగా ప్రకటించింది. అది చదివినాక నాకు భయమైంది. మా అమ్మాయి తీసుకుపోయి పేపర్లో ఇచ్చిండ్రు అనుకో, నోటిఫికేషన్ ఇస్తే ఏమైనా ఉందా? రెండో రోజు పెద్ద క్యూ ఉంటుంది, అవునా? ఇది ఆల్రెడీ వాళ్ళు ఈ 1410 పోస్టులను ఈ సంవత్సరం తీసుకుంటాము అనేసి, ఇది నవంబర్ 30th నాడు, అంటే ప్రభుత్వ ప్రకటన వచ్చింది డిసెంబర్లో వచ్చింది కాబట్టి ప్రభుత్వ ప్రకటన రాకముందు ఇది జరిగింది. కాబట్టి ఇది ఫాలో అయ్యేటట్టు అయితే కష్టమవుతుంది. అందుకని పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా అంతర్గతంగా ఆర్డర్ ఇచ్చేసుకొని మనము చేయాలని. 97లో ఏం చేశారు వాళ్ళు, బీపీ 36, 37 అది ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్లో వీళ్ళను ఎవరెవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారో ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లలో వాళ్ళందరూ అప్లై చేసుకోండి, దాన్ని మేము తర్వాత చేస్తామని ఇచ్చారు. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా జరిగితే మాత్రం చాలా ఇబ్బందులు. ఎలిజిబిలిటీ కేవలం కాంట్రాక్ట్ కార్మికులు అని పెట్టినా సరే అది చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దాన్ని సమర్థించట్లేదు. నోటిఫికేషన్ ద్వారా కాకుండా ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా, అంతర్గత ఆర్డర్ ద్వారానే చేయాలనేది చెప్తున్నాం. సరే, ఎస్పెన్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏ కానీ ఏడే కానీ డిఏ కానీ మీకు సంబంధం లేదు, మీకు ఏం రాదు సపరేట్ ఏడుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఇట్లా ఏం చేస్తారు సార్? మామూలుగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మార్చి 31 లోపలనే చేస్తుంది అన్న తర్వాత, ఇప్పుడు మనం అడిగింది డైరెక్ట్ పేమెంట్, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్, ఇలాంటివన్నీ కూడా మనము, కానీ ప్రభుత్వము రెగ్యులరైజ్ చేస్తా అన్నది. ఇంకా ఎక్కువ టైం కూడా కాదు, ఓ 1.5 monthలో చేస్తా అంటుంది. కాబట్టి కొంత ఓపిక పడదాం మనం. ఏది మీ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయా రికార్డ్స్లో? అదొక ఇష్యూ. ఇందాక మీటర్ రీడర్స్కి సంబంధించి కూడా మిత్రులు చెప్పినారు, మీటర్ రీడర్స్ పేర్లు కూడా ఎక్కడ కూడా లేవని చెప్తున్నారు. దాన్ని ఒక్కసారి మనమైతే ఇంక్లూడ్ చేసినాం, కానీ